హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది ఒక సాటర్డే రోజు సాయంత్రం పూట నాకు టైం కుదిరినప్పుడు నేను చక్కగా పూజ చేసుకుంటాను. ఆ రోజు ఈవినింగ్ ఇలా పూజ చేసుకున్నాను. ఇది జస్ట్ కిడ్స్తో ఆ వారం అంతా ఎలా గడిచింది అనేది ఒక వ్లాగ్ లాగా ఫామ్ చేసి చూపిస్తున్నాను. చూసి ఎంజాయ్ చేయండి. ఒకరోజు సాయంత్రం మేము ఇలా నర్సరీకి వెళ్ళాము కొన్ని ప్లాంట్స్ తెచ్చుకోవడానికి. జస్ట్ ఇది ఒక ఓవర్వ్యూలో చూపిస్తున్నాను. ఇది అల్కాపూర్ టౌన్షిప్లో ఉంటుంది. ఇక్కడ చాలా రకాల డిఫరెంట్ ఫ్లవర్స్ కానీ చెట్లు అన్నీ ఉన్నాయి, మొక్కలు. ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ నర్సరీ. ఇవన్నీ మా పాప ఎంజాయ్ చేస్తుంది అన్ని ఫ్లవర్స్ని చూసి. వేరే ఒక గులాబీ మొక్క, ఒక జాంకాయ మొక్క. Keep you in my heart is where you are. I still think of you when you're coming back. హలో గైస్, ఈరోజు ఈవినింగ్ మేము స్నాక్స్ తినడానికి బయటకు వచ్చాము. ఇక్కడ ఆహార్ రుచి కబాబ్స్ దగ్గరికి వచ్చాము. ఇది మనకు అల్కాపూర్ టౌన్షిప్ కార్నర్లో ఉంటుంది. చల్లటి వెదర్లో ఇలా హాట్ ఫుడ్ తింటే బాగుంటుంది కదా. ఫుల్ ఫిష్ ఎట్లా ఇవి మనం అక్కడ మేకింగ్ ప్రాసెస్ కూడా చూడొచ్చు. గ్రిల్ మీద ఫ్రై చేస్తున్నారు. ఆపేస్తుంది బాబు. కిడ్స్కి మంచి హెల్తీ స్నాక్ ఇది. మన ప్లెయిన్ మకానా తీసుకొని జస్ట్ కొంచెం గీ సాల్ట్ వేసి లిటిల్ బిట్ పింక్ సాల్ట్ వేసి మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని మన ఎయిట్ కంటైనర్లో వేసుకుంటే మంచి స్నాక్ లాగా పనికి వస్తుంది పిల్లలకి. జంక్ ఫుడ్ కన్నా ఇవి హెల్తీ ఫుడ్. సో మీరు ట్రై చేయండి. మీ పిల్లలకి ఒకవేళ అలవాటు లేకపోతే, అలవాటు ఉంటే ఓకే. ఒకరోజు షాపింగ్కి వెళ్ళాను నేను షూ కొనుక్కుందామని. ఇక్కడ మా పాప కొంచెం క్రిస్మస్ ట్రీ దగ్గర ప్లే చేసింది. ఇక్కడేమో ఆఫీస్లో వీక్ డే రోజు ఒకరోజు క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేశాను. సో ఆ బిట్ కొంచెం యాడ్ చేశాను. ఈ వీక్ అంతా అలా గడిచిపోయింది. స్నాక్స్, నర్సరీ, షాపింగ్, క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇన్ ఆఫీస్. మీకు ఎలా అయింది ఈ వీకెండ్? ఈ వీక్ అంతా ఎనీవే అందరూ ఫెస్టివల్ సెలబ్రేషన్ మోడ్లో ఉంటారు కదా. సో వాచ్ అండ్ ఎంజాయ్. Yeah, I respect your love songs. Okay. Rudolph the red-nosed reindeer, come on, had a very shiny nose, and if you ever saw him, you would even say it glows. Then only హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. ఇదేమో చిన్న గేమ్స్ పెట్టారు. ప్లాంక్ ఛాలెంజ్ పెట్టారు. ఎవరు ఎక్కువసేపు ప్లాంక్ స్టెప్ పొజిషన్లో ఉంటే వాళ్ళే విన్నర్ అన్నట్టు. జస్ట్ చూడండి ఒకసారి ఇప్పుడు. ఇదేమో తనకి హెయిర్ సెలూన్కి తీసుకెళ్ళి ఒకసారి హెయిర్ కట్ చేయించాను.
ఇది ఫస్ట్ టైం ఇలా సెలూన్లో చేయించడం. సో షీఈ్ ఎంజాయింగ్ దట్ మూమెంట్స్. ఫైనల్ అవుట్పుట్ చూడండి ఎలా ఉంది, దానికి హెయిర్ స్టైల్ ఎలా సెట్ అయింది అని చెప్పండి. లెట్ మీ నో ఇన్ కమెంట్స్. ఇది మాన్యా సెలూన్, మా ఇంటి దగ్గరే ఉంటుంది. స్కూల్ నుంచి వచ్చేటప్పుడే డైరెక్ట్గా తీసుకెళ్ళి చేయించేసాను. దానికి హెయిర్ స్టైల్, కొత్త హెయిర్ స్టైల్ బాగుందా లేకపోతే ఇదివరకు వేసే కృష్ణుడి పిల్లక బాగుందో చెప్పండి. హలో గైస్, ఇది మా ఇంటి దగ్గర ఒక ప్లే జోన్ ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఆడుకుంటాం కిడ్స్. స్టార్ క్యాంప్ ప్లే జోన్ అని కొంచెం ఇంటికి దగ్గరగా ఉంటుంది. సో బోర్ కొట్టిన వాళ్ళు ఇక్కడికి వచ్చి పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. చిన్నపిల్లలకైతే బాల్ పిట్ కూడా ఉంటుంది, ఇక్కడ ఆడుకోవచ్చు. చిన్న స్లైడ్ ఇట్లా అన్నీ ఉంటాయి. రుద్రాన్ కమ్. వీడియో ఇందాక ఫోన్ అయిపోయింది మాట్లాడి నార్మల్. రుద్రాన్ స్లైడ్. ఈ వీడియో ఏంటంటే మేము 2015లో రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళాము. అప్పుడు అసలు మూవీస్లో షూటింగ్ ఎలా జరుగుతాయి అనేది ఒక వీడియో లాగా పార్టిసిపేట్ చేయొచ్చు ఎవరైనా అంటే నేను పార్టిసిపేట్ చేశాను. మీరు ఇప్పుడు చూసినట్టయితే ఆ గొరబ్బండ్లో అది 2015లో. మీకు ఈ వీకెండ్ ఎలా గడిచిందో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.